మాట్లాడిందే కదా. చిన్నపరెడ్డి గారు, మీకు మాట్లాడటానికి అవకాశమే లేదు. మీరు చాలా తప్పులు చేశారు మీ పరిపాలనలో. వాటిని సరిదిద్దుకోండి, మళ్ళీ ప్రజల దగ్గర పోండి, ఏమన్నా దీవిస్తారేమో వేడుకోండి, లెంపలేసుకోండి, చెంపలేసుకోండి, గుంజీలు తీయండి, ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడగండి. అప్పుడు ఏదైనా ఆలోచిస్తారు వాళ్ళు. గొప్ప మనసు ఉన్నందుకు మీకు సెల్యూట్ చేస్తా ఉన్నారు బాలకోటయ్య గారు. ఇలాంటి వాటిని సమర్థించొద్దండి. మీకు ఎంత సైజు పిల్లలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ కొకైన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది సార్. దాన్ని వచ్చినందుకు తప్పు వేసుకొని మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పే విధంగా వాళ్ళకి హితవు చెప్పండి. కాదు వర్మ గారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కోకోని ట్రాన్స్పోర్ట్ వేసుకొని వచ్చారా ఏంటి? ఏ చిన్నపరెడ్డి గారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ బిల్లు తెచ్చాడా? ఓకే చెప్పండి, దాని బాధ్యత ఎవరిది? చట్టం అరెస్ట్ చేయదా? చూస్తూ ఊకుంటుందా? కొకైన్ అమ్మమని చెప్పిందా? మీ ప్రభుత్వం అమ్మమని చెప్పిందా? సమాజంలో జరిగే నేరాలని చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది కొకైన్ని? మాట్లాడటానికి కానీ ఇది ఉన్నది కదండి. డాన్సులు ప్రోత్సహిస్తున్నా ప్రభుత్వం? పోలీసు ఆఫీసర్ ఊరుకుంటారా? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంటున్నా అంటే ఏది పడితే అది గుడ్డగాల్సి వేస్తే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుంది అనుకున్నారా ఏంటి? మనం కాదండి చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడేటానికి కూడా అర్థం ఉండాలి కదండి. ఇప్పుడే నా ముందు అబద్ధం చెప్పారు, కోర్టు అక్షంతలు వేసింది, నీకేం సంబంధం ఈ కేసుకి అని. మీరు ప్రూవ్ చేయండి మీ పత్రికలో. నేను ఈ రోజు సాక్షి పేపర్ కూడా చదివా. అది పవన్ కళ్యాణ్ గారు చూస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దుర్పిడి వేసుకొని చూస్తారా అని మాట్లాడారు సార్. ఎక్కడో రైలు యాక్సిడెంట్ జరిగితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఎందుకు చేశారో చెప్పండి. ఓకే, మరి న్యాయస్థానం చెప్పింది మరి ఒకటే రాజధాని కావాలని మీరు రాజీనామా చేశారా? ఒక రాజధాని కావాలి, 3 రాజధానులు చెల్లదని చెప్పి హైకోర్టు చెప్పింది. మీరు చేశారు రాజీనామా? ఏమంటారు చేసిందా? మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమన్నా అర్థమవుతుందా సార్ మీరు మాట్లాడేదానికి? ఏం మాట్లాడుతున్నాను? మీకు వినబడేదే మాట్లాడుతున్నాను. మీకు వినబడుతుంది, నేనేం మాట్లాడుతున్నా? నేను సత్యాలు మాట్లాడుతున్న సంగతి మీకు తెలుసు. మీ దగ్గర సమాధానం చెప్పండి. న్యాయస్థానం ఎన్ని ముట్టికాయలు వేసింది? మీరు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారు? మీరు న్యాయమూర్తులకి ఎన్ని కులాలంట కట్టారు? కమ్మ న్యాయమూర్తులకు మీరు పేర్లు పెట్టారా లేదా? నేను అడుగుతున్నా చిన్నపరెడ్డి గారు, మీ ఊర్లో అన్ని కులాలు ఉన్నాయా? ఒకటే కులం ఉందా? చెప్పండి చిన్నపరెడ్డి గారు. మీ ఊర్లో అన్ని కులాలు ఉన్నాయా? ఒకటే కులం ఉందా? అమరావతిలో ఒకటే కులం ఉంటుందా? ఎక్కడన్నా ఊర్లో అన్ని కులాలు ఉంటాయా? ఓకే, అంటే ఇన్ని అబద్ధాలతో మనం పాలించామనే సంగతి మర్చిపోమాకండి. ఓకే ఓకే.